హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో నెక్స్ట్ కండిషన్లోకి వెళ్తున్నాం. ద నెక్స్ట్ కండిషన్ ఈజ్ ఎ ప్లేన్ ఇంక్లైన్ టు ది హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు ద విపి. ఓకే, సో హెచ్పి సమ్ ఇంక్లినేషన్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది విపి. ఓకేనా? సో ఈ కండిషన్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏందో ఒకసారి చూద్దాం. నౌ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ a pentagon plane of side 30 mm has an edge on the HP. The surface is inclined at 45 degrees to the HP and perpendicular to the VP. Draw its projections. ఓకేనా? సో దీంట్లో మనకి కండిషన్ అంటే ఇచ్చాడు మనకి. ఓకేనా? సో అదొకసారి ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ చూసారంటే దిస్ ఇస్ ది హెచ్పి అండ్ దిస్ ఇస్ ది విపి. ఓకేనా? ఇది హెచ్పి, ఇది విపి అండి. సో మనకి ఇక్కడ ఏం చెందాడంటే దిస్ ఇస్ ద పెంటాగానల్ ప్లేన్. ఓకే, సర్ఫేస్. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడంటే మనకి ఈ పెంటగాన్ యొక్క సర్ఫేస్ అనేది వీపీకి పర్పెండిక్యులర్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం హెచ్పికి సమ్ ఇంక్లినేషన్ చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ ద ఇనిషియల్ కండిషన్. సో ఎప్పుడైనా సరే మనకి పెంటగాన్ అనేది వీపీ పర్పెండిక్యులర్ అంటే సో ఈ వన్ సైడ్ అనేది మనకి దీన్ని పర్పెండిక్యులర్ రొటేట్ చూసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ అనేది సర్ఫేస్, ఈ సర్ఫేస్ అనేది మనకి వీపీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, సో అండ్ ఓకే, సో ఈ కండిషన్ అంటే ఫస్ట్ కండిషన్ మనకి ఇలాగా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం డ్రా చేసేటప్పుడు హెచ్పి మీద ఈ పెంటగాన్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా? విపి మీద మనం చూసినప్పుడు ఫ్రంట్ ఇటు చూస్తాం కాబట్టి ఫ్రంట్ వ్యూ కాబట్టి ఆ ప్రొజెక్షన్స్ ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అనేది మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ మన కండిషన్ ఏంటి, హెచ్పితో 45 డిగ్రీస్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు మనకి హెచ్పితో ఇలా 45 డిగ్రీస్ చేస్తుంది. కానీ చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఇలా ఉంటుంది, సో 45 డిగ్రీస్ వస్తుంది. ఓకే, సో ఈ కండిషన్లో మనకి ఇలా చేస్తుంటే సో మనకి హెచ్పి మీద పెంటగాన్ ఉంటుంది, బట్ కొద్దిగా షింక్ అవుతుంది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి విపి మీద కూడా ఒక ఇంక్లినేషన్ యాంగిల్ వస్తుంది, లైన్ వస్తుంది. ఓకేనా? అది ఎలా డ్రా చేయాలి ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, పెంటగాన్ డ్రా చేసుకోవాలి. ఓకే, లెట్స్ డ్రా ద పెంటగాన్. సో నేను పెంటగాన్ అనేది స్కిప్ చేస్తున్నాను. ఓకేనా? అందరికి డ్రా చేయడం తెలుసు కాబట్టి పెంటగాన్ ఎలా డ్రా చేయడం స్కిప్ చేస్తున్నాను. ఓకే, సో నేను డ్రా చేసిన తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను వీడియో. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూసారంటే నేను పెంటగాన్ డ్రా చేశాను. ఓకేనా? సో ఫస్ట్ దీనికి నేమ్స్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద ఏ, బి, సి, డి అండ్ ఈ. ఓకే, దీస్ ఆర్ ద 5 పాయింట్స్. నెక్స్ట్ మనం చేయాల్సింది దీని యొక్క ప్రొజెక్షన్స్. సో ఓకే, సో దీనికి ప్రొజెక్షన్స్ మనం పైకి ప్రొజెక్షన్ చేస్తే సో మనం స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ఈచ్ ఇక్కడ నుంచి మనకి 2 పాయింట్స్ కోయిన్సైడ్ అవుతాయి. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ కోయిన్సైడ్ అవుతాయి చూసుకోండి. లైక్ దిస్. ఓకేనా? ఇది ఇక్కడి నుంచి కూడా వస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ మీద మనం ప్రొజెక్ట్ చేయాలి కాబట్టి లైక్ దిస్. నెక్స్ట్ ద ఫైనల్ పాయింట్ దిస్ వన్. సో లైక్ దిస్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ వస్తుంది. లైక్ దిస్. ఓకేనా? సో మనకి ఈ పాయింట్స్ కూడా మనం ఫ్రంట్ వ్యూ ఇద్దాం. అప్పుడు మనకి ఏమిస్తాం, ఏ డాష్ కామా బి డాష్ అండ్ సి డాష్ కామా ఈ డాష్ అండ్ దిస్ ఇస్ ది డి డాష్. ఓకే, సో ఇది మనకి ఈచ్ సైడ్ ఇస్ ద డైమెన్షన్స్ తర్వాత ఇద్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ లైన్ ఉంది కదా ఏ డాష్ బి డాష్ డి డాష్ వరకు, సో దీన్ని 45 డిగ్రీస్తో లైన్ డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ లైన్ అనేది ఎంత ఉందో తీసుకుందాం, చెక్ చేయండి ఎంత ఉందనేది. సో దిస్ ఇస్ ద అప్రాక్సిమేట్లీ 4.5 ఉంది. ఓకేనా? ఈ 4.5 అనేది ఈ 4.5 సెంటీమీటర్ మనం 45 డిగ్రీస్ తీసుకుని అక్కడి నుంచి డ్రా చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. సో అక్కడి నుంచి మనం
45 mm అంటే 4.5 సెంటీమీటర్స్. లైక్ దిస్. ఓకేనా? సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం చేయాల్సిందంటే, సో ఈ పాయింట్స్ ఉందా, ఏ డాష్ బి డాష్ ఇక్కడ వస్తుంది, లాస్ట్ డి డాష్ అక్కడ వస్తుంది, బట్ మధ్యలో ఈ పాయింట్ సి డాష్ అండ్ ఈ డాష్ ఉందా, సో దాన్ని కూడా మార్క్ చేయాలి. ఓకే, డి డాష్ నుంచి ఎంత ఉందో చూసుకోండి. అది దానికన్నా ఈజీగా ఏంటంటే మనకి కంపాస్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం డి డాష్ నుంచి సి డాష్ ఎంత డిస్టెన్స్ చూసుకోండి. ఓకేనా? సో సి డాష్ నుంచి డికి మనకి, ఓకే, సో ఈ డిస్టెన్స్ అంతా మనం ఇక్కడి నుంచి కట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు పాయింట్స్ మనం చూద్దాం. సో సేమ్ పాయింట్స్ ఏ డాష్, బి డాష్, సి డాష్, ఈ డాష్ అండ్ దిస్ ఇస్ ద డి డాష్. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఓకే, ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. This one, this one and last one. Like this. Okay, చాలా లైట్గా ఉండాలి ఇవి. ఓకే, నెక్స్ట్ అలాగే ఈచ్ పాయింట్ నుంచి ఓకే, ఇలాగా పొజిషన్స్ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత, సో ఇప్పుడు మనం పాయింట్స్ మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏ సో దిస్ ఇస్ ద ఏ పాయింట్, సో దిస్ ఇస్ ద బి అండ్ బి, సో దిస్ ఇస్ ద బి పాయింట్. ఓకే, ముందు రాసుకుందాం ఏ బి అండ్ దిస్ ఇస్ ది సి. హియర్ వీ హ్యావ్ ద సి, సో దిస్ ఇస్ ద పాయింట్ సి. డి, ఇది డి కాబట్టి దిస్ ఇస్ ద పాయింట్ డి. Okay, E and E. So here we have the point E. ఓకేనా? సో ఇప్పుడు అన్ని పాయింట్స్ని జాయిన్ చేసేద్దాం. సో జాయిన్ చేస్తే మనకి పెంటగాన్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే ఒరిజినల్తో కంపేర్ చేస్తే కొద్దిగా షింక్ అయి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇది యాంగిల్ చేస్తుంది కాబట్టి, యాంగిల్ చేస్తున్నప్పుడు మనకి డయాగ్రామ్ అనేది కంపల్సరీగా షింక్ అవ్వాలి. ఓకే, సో దట్స్ ఇట్. ఇంతేనండి డయాగ్రామ్ అనేది, ఇంతేనండి. ఓకేనా? సో మన దీనికి ఏంటంటే డైమెన్షన్స్ రాయాలి. సో డైమెన్షన్స్ అనేది మనకి, సో దీని ఒకదాన్ని చూపించుకున్నా సరిపోతుంది. ఈచ్ సైడ్ మనకి 30 mm కాబట్టి ఇంక నేను ఇక్కడే చూపిస్తాను. ఓకే, దిస్ ఈస్ ది 30 mm. Okay, and this is the angle of 45 degrees. Okay, that's it. So this is the diagram.
ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.